కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్లపై కత్తి దూయడం మొదలైపోయింది. అధికారంలోకి వచ్చిన మొదటి 9 నెలల కాలంలోనే 1.5 లక్షలకు పైగా పెన్షన్లను నిలిపివేశారు. 5 ఏళ్లుగా పెన్షన్లు అందుకుంటున్న వారిని చావు దెబ్బతీశారు. ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనో, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో సన్నిహితంగా ఉంటున్నారనో సాకులు వెతికి పింఛన్లు ఆపేస్తున్నారు కూటమి పాలకులు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతటి దుర్మార్గ పాలనను ఎన్నడూ చూడలేదంటున్నారు బాధితులు. పింఛన్లు ఆగిపోయిన వృద్ధులు, దివ్యాంగులు, వారి బంధువులు కూటమి వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ చిన్నారి పేరు ప్రమీల. తనంతట తాను కదల్లేదు, మెదల్లేదు, నోరు పెగల్చలేదు, ఏం కావాలో అడగలేదు. ఒళ్లంతా నిస్సత్తువే నిండి ఉండడంతో అన్నింటికీ అమ్మపైనే ఆధారం. 5 ఏళ్ల వయసులో అనారోగ్యం చేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఇక అప్పటి నుంచి మంచానికే పరిమితం. ప్రకాశం జిల్లా పొదిలిలో నివసిస్తోన్న ప్రమీల తల్లి నాగులపల్లి నందిని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తనే కూతురి దురవస్థను చూపించడంతో దివ్యాంగ కోటాలో ఆమెకు పింఛను మంజూరు చేశారు. 5 ఏళ్ల పాటు ఆ పింఛన్ నిరాటంకంగా ఇంటికే వచ్చి చేరింది. దానికోసం ఎవరి వెంటా పడాల్సిన అగత్యం రాలేదు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టలేదు. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవుగా. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. అంతే, ఆ క్షణమే రాష్ట్రంలో నిరుపేదలకు, అభాగ్యులకు శాపమైపోయింది. ఈ నిరుపేద కుటుంబం కూటమి పక్షం కాదనుకున్న టీడీపీ పెద్దలు నందిని ఇంటికి ప్రభుత్వ పరంగా ఎలాంటి లబ్ధి అందకూడదన్న చంద్రన్న న్యాయాన్ని అమలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక 3 నెలల వరకు వచ్చిన పింఛన్ అమాంతం ఆగిపోయింది. అధికారులను అడిగితే ప్రమీలకు కిడ్నీలు చెడిపోయాయని, గతంలో పింఛను ఇచ్చారని, ఆమె కిడ్నీలు బాగానే ఉన్నాయి కాబట్టి పింఛన్లు ఆపేస్తున్నామని సెలవిచ్చారట. తన బిడ్డకు దివ్యాంగ కోటాలోనే పింఛను ఇచ్చారు కానీ కిడ్నీలు బాగా లేవని తాము దరఖాస్తే చేయలేదని నందిని అంటున్నారు. పింఛను దేనికంటే అమ్మాయి కిడ్నీకి సంబంధించి ఫస్ట్ నుంచి పింఛను పెట్టినారు మీరు అంటే మేము అది పెట్టలేదు సార్ అని చెప్పి మేము చెప్పుకున్నాము. హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్కి పంపించిన కానించి చెకప్లు అన్నీ చేపిస్తే కిడ్నీకి సంబంధించిన పాపకి అమ్మాయికి కిడ్నీ దయ్యమా పింఛను వస్తుంది. ఇప్పుడు వరకు అయితే కిడ్నీ పింఛనే వస్తుంది. అమ్మాయికి హెల్త్ పెంచిన కాదు వచ్చేదని చెప్పని అన్నారు. హెల్త్ పింఛన్ కాదని అంటే మేము పెట్టింది అమ్మాయికి పూర్తి వికలాంగ అమ్మాయి అని చెప్పి పింఛన్ రాయించుకున్నాము. సర్టిఫికేట్లో కూడా అమ్మాయికి 90% మైండ్ సరిలేని అమ్మాయి అని చెప్పని ఇచ్చారు. అంటే ఇచ్చిన కానించి మేము అదే అనుకొని వస్తుందని చెప్పని అనుకుంటే పింఛను ఆ పింఛను కాదు, అమ్మాయి కిడ్నీకి సంబంధించిన పింఛను వస్తుంది. వచ్చే పింఛను కూడా కాపేసి కిడ్నీలు బాగానే ఉన్నాయి, డాక్టర్లు సంతకం పెట్టకపోయేలకి మేము ఎంత దూరం అంటే అంత దూరం తిరిగినాము. ఒంగోలు తిరిగాము, హాస్పిటల్కి పోయి వచ్చాము. ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాము. పొదిలో 5వ సచివాలయం అక్కడికి పోయి వచ్చాము. విలేకరుల ద్వారా చాలామంది పెట్టినా కూడా అమ్మాయికి పింఛన్ అయితే రాలేదు. ఓకే, ప్రమీలకు కిడ్నీలు బానే ఉన్నాయనుకుందాం. కానీ ఆమె పరిస్థితి ఎలా ఉందో కనిపిస్తోంది కదా. కదల్లేని స్థితిలో నరకయాతన పడుతోంది కదా. ఈ కేటగిరీలో ఆమె పింఛన్కు అర్హురాలే కదా. మరి పింఛన్లపై కోత వేసిన మేధావులు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయినట్లు? విషయం ఏంటంటే తమకు నచ్చని వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం అందకూడదన్నది కూటమి సిద్ధాంతం. ప్రజల్లో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పట్ల కానీ, ఆయన పార్టీ పట్ల కానీ కొద్దిపాటి సానుకూలంగా ఉన్నా వారిని సంక్షేమ పథకాల నుండి బహిష్కరించేయాలన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇక అధికారులకు అడ్డేముంది?